చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. ఈ ఎడారిలో ప్రవాహములు. అక్కడకు ఒక సింహం వచ్చెను. 1 సమూయేలు 17:34. యువకుడైన దావీదు దేవుణ్ణి నమ్మిన విధం చూస్తే చాలా ఉద్రేకం, ఉత్సాహం కలిగి తీరుతుంది. దేవుని యందు విశ్వాసం ద్వారానే అతడు సింహమును, ఎలుగుబంటిని ఎదిరించి చంపాడు. ఆ తరువాత మహాబలాఢ్యుడైన గొల్యాతును ఓడించాడు. ఆ గొర్రెల మందలను చెదరగొట్టుటకు సింహం వచ్చినప్పుడు దావీదుకు గొప్ప అవకాశంగా అది వచ్చింది. అతడు దానిని ఎదుర్కొనక దాగి ఉంటే దేవుడు అతనికి ఇచ్చిన గొప్ప తరుణాన్ని పోగొట్టుకుని ఉండేవాడు. ఒకవేళ ఇజ్రాయేలీల రాజుగా కాకపోయి కూడా ఉండేవాడు. అతని వద్దకు ఆ సింహం వచ్చుట మంచిదైంది. ఒక సింహం వస్తే దేవుని వద్ద నుండి ఒక ప్రత్యేక ఆశీర్వాదం వచ్చినట్లు ఎవరు భావిస్తారు? పైగా అది మన హెచ్చరికగా వచ్చిందనుకుంటారు. సింహం కీడు చేయుటకు వచ్చినా దేవుడు మనకిచ్చిన అవకాశమని వారు మరువరాదు. ప్రతి కష్టమును సరైన రీతిగా మనం ఎదుర్కొనే ఎడల అది దేవుడిచ్చిన అవకాశముగా ఉండగలదు. మన ఎద్దుకు వచ్చే ప్రతి శోధన మనకు దేవుని తరుణం. సింహం ఎంత గర్జిస్తూ వచ్చినా అది దేవుడు నీకిచ్చిన గొప్ప తరుణమని గుర్తించు. దేవుని మందసం సహితము చర్మంతోనూ వెంట్రుకలతోనూ కప్పబడి ఉంటుంది. దానిలో దేవుని మహిమ ఉండునని ఎవరూనూ ఊహింపలేరు. దేవుని షకీనా మహిమ అలాగే కప్పబడి ఉండును. అదృష్టంలోనూ దురదృష్టంలోనూ, శ్రమలోనూ శోధనలోనూ దేవుని దృష్టింపగలిగినట్లు దేవుడు మన నేత్రములను తెరచునుగాక.